హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనం మధ్యాహ్నం పూట చక్కగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే చక్కటి గ్రంథం తీసుకొని స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా రోజు దాని యొక్క జ్ఞానసారం తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటికి గాను 15 రోజులు పూర్తయింది మాస్టర్స్. ఈ రోజు డే 16, 16 రోజుల్లోకి ఎంటర్ అయ్యాము. ఎంతో చక్కగా నిన్న మన ఒక శక్తి ఏదైతే పొందుతున్నామో ధ్యానం ద్వారా అదంతా ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి అని, అలానే మనము సెకండ్ పార్ట్ లోకి ఎంటర్ అయ్యి నిన్న ఎంతో చక్కగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు జవాబుల్లో భాగంగా ఆటో రైటింగ్ అని అంటున్నాము. ఆ ఆటో రైటింగ్ అది ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక దాని యొక్క సారం అంతా కూడా నిన్న మేడం ద్వారా జ్ఞానాన్ని అందాము. ఈ రోజు మనము నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వెళ్తున్నాం మాస్టర్స్. ఆత్మలోకం అనే చక్కటి టాపిక్ తీసుకొని ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేసుకుందాం. దాంట్లో ఉండే ప్రశ్నలు జవాబులు దాని యొక్క జ్ఞానసారం అందించడానికి మనతో పాటు లలిత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ టీం వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈ బుక్ ఎలా వచ్చిందో ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఫస్ట్ మనం రోజు ఇది చేసుకుంటున్నాం కదా, జీవాత్మ ప్రపంచ నియమాలు అనేవి మన కౌశిక్ భావన గారి, రూమి భావన గారు అని ఒక దంపతులు ఉంటారు. వాళ్ళ పిల్లలు విస్పి, రతు అనమాట. వాళ్ళు చక్కగా వెల్ సెటిల్ అయ్యారనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి మెకానిజం ఇష్టమైతే వాళ్ళు గ్యారేజ్ పెట్టుకున్నారు, ఒక కార్ షెడ్ లాగా గ్యారేజ్ పెట్టుకొని. వాళ్ళకి ఉంటాయి కదా రేసులు, అన్ని ర్యాలీలు అవి ఇష్టం అనమాట. అయితే ఒక నెల రోజులు, వచ్చే నెల 23వ తారీఖు ర్యాలీ ఉందనగా ఈరోజు ప్రాక్టీస్ కోసం అనమాట, ట్రయల్ వేసుకుందామని చెప్పి వెళ్తారు. పలానా పక్కన ఊరు ఏదో ఉంటుంది అనమాట, అక్కడ దాకా ఉంటుంది. సరే ప్రాక్టీస్ లాగా వెళ్తారు. ఇవాళ 8:30కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రేపు 8:30కి రావాలి, కానీ రాలేదు. ర్యాలీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కార్ యాక్సిడెంట్లో స్పాట్ డెత్ అనమాట ఇద్దరు. ఇక్కడ తల్లిదండ్రులు ఏమో చాలా కాలం తర్వాత పుట్టారు ఇద్దరు, ఇప్పుడేమో మంచిగా సెటిల్ అయ్యే టైంకి పెద్దవాళ్ళు కదా, ఇక పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పి ఎవరైనా సరే వీళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా అని చెప్పి వాళ్ళు బాగా కుంగిపోతారనమాట. ఈ వయసులో పిల్లలు ఇద్దరు దూరం అయ్యేసరికి దేవుడి మీద విశ్వాసం కోల్పోతారు వాళ్ళు. ఇంకా వీళ్ళు అసలు బతుకుండడం కూడా వేస్ట్ అని ఆ ఇదిలోకి వెళ్ళిపోతారనమాట. ఆ టైంలో వీళ్ళు 1980లో చనిపోతే 81 సంవత్సరానికల్లా ఏమైతుందంటే, అక్కడికి వెళ్ళిన వీళ్ళు తల్లిదండ్రుల బాధ చూసి, వాళ్ళు ఫస్ట్ చనిపోయినట్టు కూడా వాళ్ళకి తెలీదు. ఎవరికైనా సరే చనిపోగానే తెలియదు అనమాట. బయటకు వస్తాం కానీ ఏంటో తెలియదు. తర్వాత వీళ్ళు ఆవరణాలు 1 నుంచి ఆవరణలు 7 ఉంటాయి అనమాట. ఆ ఆవరణలోకి 6వ ఆవరణలో వెళ్తారు వీళ్ళు. వెళ్ళడం అక్కడికి వెళ్ళిన బట్టి ఆ దైవం సహాయంతో, అక్కడ దేవదూతల సహాయంతో, ఉన్నత సదాత్మల సహాయంతో వీళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక పక్కన ఒక ఆంటీ ఉంటుంది అనమాట. ఆ ఆంటీ భజనకని వెళ్ళడము, అక్కడ ఋషి అనే ఒక వృద్ధ మహిళ అనమాట, అంటే ఆత్మలతో మాట్లాడడం అట్లాంటివి చేసి ఆమెను కలవడము. వీళ్ళ బాధ చూసి ఆ పక్కింటి ఆవిడ ఫోన్ నెంబర్ తెచ్చి వీళ్ళకి ఇవ్వడము, ఈవిడ వాళ్ళని కలవడము. అప్పుడు ఆవిడ ద్వారా వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడొద్దని, మేము అక్కడ చాలా బాగున్నామని, అంటే వీళ్ళ అమ్మాళ్ళని మెడిటేషన్ చేయించి వాళ్ళకి అమ్మాళ్ళకి నమ్మకం కుదిరేలాగా వాళ్ళ అమ్మకి వీళ్ళకి తెలిసిన భాష మాట మాత్రమే మాట్లాడతారనమాట. ఒక ఊత పదం ఉంటుంది అనమాట, వాళ్ళ అమ్మని ఆట పట్టేస్తే ఒక మాట అదే మాట్లాడద్దు ఆవిడ. అప్పుడు నమ్మరు కానీ వీళ్ళకి గుర్తుపడతారు మా పిల్లలే వీళ్ళు అని. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు జీవాత్మ ప్రపంచ నియమాలని బుక్ రాయడం కోసం నీ లైఫ్ పర్పస్ ఉందమ్మా, నువ్వు అట్లా బాధపడద్దు, మీకు హ్యాపీగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తే రాసిన బుక్ అనమాట ఇది. ఆటో రైటింగ్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారంటే, తెలుగులో ఏమంటారంటే అసంకల్పితంగా రాస్తారు కదా మనము, దాన్ని ఏమంటారు అనమాట. దాన్ని ఏమంటారు మీ భూలోకంలో అంటే ఆత్మలు వీళ్ళ ద్వారా రాయిస్తారనమాట ఇదంతా ఆత్మలోకంలో. దీన్ని ఏమంటారంటే భూలోకం ఒక పాఠశాలని ఇదంతా మొత్తం వాళ్ళిద్దరూ చెప్పి రాయిస్తారనమాట. అప్రయత్న లేఖనం అంటారు దీన్ని, టెలిపతి అంటారు అనమాట. అప్రయత్న లేఖనం అని తెలుగులో అంటారు, టెలిపతి అంటారు దాన్ని. అలాగా వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మగారితోటి, అంటే ఖుర్షిద్ భావన గారితోటి ఇదంతా ఒక జీవాత్మ భూమి మీదకి వచ్చి ఎలా ఉండాలి,
అని ఇవన్నీ అన్నమాట. అసలు దేవుడి నియమాలు ఎలా ఉంటాయి, మన సొంత ఇల్లు ఎక్కడ, ఇలా అన్ని పేర్లతోటి బుక్ చక్కగా రాయిస్తారనమాట వాళ్ళు. వాళ్ళ అమ్మగారు వీళ్ళు చెప్తా ఉంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మధ్యలో జరుగుతూ ఉంటుంది. అట్లా ఏప్రిల్ 14 నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో అంటే 1980లో చనిపోతే 1981లో ఏప్రిల్ 14ని ఈ బుక్ ఆ పిల్లలతో మాట్లాడడం, అంటే వీళ్ళు తెలుసుకుంటారు ఓహో ఇది కదా అని ఆ బాధ నుంచి బయటికి రావడం. ఈ బుక్ రాసేసరికి సంవత్సరం వాళ్ళకి ఈ బుక్ రాసేటప్పటికి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సంవత్సరం అయిందనమాట. అట్లా ఈ బుక్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ మనకి. అలా ఏప్రిల్ 14 నుంచి మనం చక్కగా ఇవన్నీ చెప్పుకుంటూ అట్లా కథల ద్వారా కూడా మనకి చెప్తున్నారు అనమాట. అట్లే మనం చనిపోయినప్పుడు మన ఆత్మీయులు మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తారా? అనారోగ్యం వచ్చి చనిపోతే చనిపోయిన స్నేహితులు బంధువులు ఆత్మలోకి మీకు స్వాగతం పలకడానికి వచ్చేస్తారు. చనిపోతే మాత్రం వాళ్ళకి తెలియదంట, కాబట్టి రారనమాట. కాబట్టి ఎలా వెళ్ళాలో అనేది తెలియనప్పుడు ఏమవుతుందంటే వ్యతిరేక ఆత్మలు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాయంట, మనం పాపం చేస్తే అనమాట. కాబట్టి ఒకవేళ మీరు వ్యతిరేక ఆత్మలు అయితే సదాత్మ వచ్చి ఆహ్వానిస్తుంది అనుకోకండి, మీరు పాపాలు చేస్తే మాత్రం. కాబట్టి మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి రారు, మీరు మంచి చెడ్డవాళ్ళు అయితే. కాబట్టి వ్యతిరేక ఆత్మలు వచ్చి మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు ఆత్మలోకానికి చేరగానే విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్ళారని చెప్పారు కదా, మరి ఈ ప్రదేశం గురించి కొన్ని విషయాలు చెప్పగలరా అంటున్నారు. అంటే ఇదివరకు మనం బుక్లో అన్ని చెప్పుకున్నాం కదా, ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది ఆత్మ చనిపోగానే అని. దాని గురించి ఏంటో అడుగుతున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారో ఇందాం. భూలోకంలో ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆ ఆత్మను విశ్రాంతి మందిరానికి తీసుకెళ్తారు. ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది అనమాట, పెద్ద హాల్ లాగా. ఈ ఆత్మలకు గాయాలు అవుతాయి కనుక వారికి ఉపశమనం కలిగించడానికి స్వస్థత కిరణాలను ప్రసంపజేస్తారట. ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు రేడియేషన్ ద్వారా అట్లా కిరణాలు ఉంటాయి కదా, అట్లా వీళ్ళకు కూడా స్వస్థతపరచడానికి, అంటే మనసుకి తగిన గాయాలు, ఆ బాధలు, ఆ పెయిన్ అంతా ఉంటుంది కదా, స్వస్థత కిరణాలను ప్రసరింపజేస్తారట. అవి సూర్యకిరణాలే, కానీ ఆత్మలోకంలో మరింత స్వచ్ఛంగా ఉంటాయంట. మేము చనిపోయాక అమ్మా నాన్నల కోసం చాలా వేదన చెందాము అని విస్పిరత చెప్తున్నారనమాట. వారిని సంరక్షించడానికి ఎవరు లేరు, వాళ్ళు ఎలా బతుకుతారని చింతించాము. అందువల్ల మా ఆందోళన తగ్గించడానికి మాకు స్వస్థ కిరణాల ప్రసారం అవసరమైంది. ఎవరైనా సరే చనిపోగానే, మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా కంటే కొంతమంది చనిపోయారు అనుకోండి, తీసుకొని జబ్బులతోటి హాస్పిటల్, అదే ఇంట్లో, ఇక హాస్పిటల్ డాక్టర్ కూడా లాభం లేదని తీసుకెళ్ళిపోమంటారు. చాలా రోజులు యాతన పడతారు, ఇంట్లో సేవలు చేయించుకుంటూ వాళ్ళు బాధపడతారు, చేసేవాళ్ళు బాధపడతారు. అలాంటి వాళ్ళకి రారనమాట తొందరగా. అలాంటి వాళ్ళకి తొందరగా వస్తారు, తెలిసిపోద్ది వాళ్ళకి. అట్లనే వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వీళ్ళు వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే రక్షణ, ఒక విశ్రాంతి గది ఉంటుంది. ఏదో ఒక పెయిన్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ గాయాలకి తగ్గడానికి ఆ స్వస్థత కిరణాల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అప్పుడు వీళ్ళు తమ్మ నాన్న బాధపడుతున్నారని అనుకున్నప్పుడు తగ్గించడానికి వీళ్ళకు కూడా స్వస్థత కిరణాల ప్రసారం అవసరమైందంట. అదేవిధంగా గాయపడిన లేదా ఆందోళన పడుతున్న ఆత్మలు ప్రశాంత పరిస్థితికి చేరుకోలేకపోతే భూలోకంలో తాము లేవనే విషయాన్ని అర్థం చేసుకోలేరంట. అలా భూలోకంలో ఇదంతా జరగకపోతే మనం భూలోకంలో లేము అనే విషయాన్ని అర్థం చేసుకోలేరంట. అయితే ఏమంటుంది ఇంకా, వారిలాగే ఉంటే ఆత్మలోకానికి సంబంధించిన సమాచారాన్ని అర్థం చేసుకోవటం వారికి సాధ్యపడదు. కొత్త పరిసరాలను అంగీకరించడానికి, గుర్తించడానికి, పని చేసుకోవడానికి వారికి ఇష్టం ఉండదంట అప్పుడు. అందువల్ల విశ్రాంతి మందిరంలో మీ ఆత్మకు స్వస్థత చేకూర్చి పునః శక్తిమంతం చేస్తారట. మళ్ళీ మంచిగా తిరిగి శక్తివంతుల్ని చేస్తారట వాళ్ళని. అయితే ఉదాత్తమైన ప్రశాంత భావన కలుగుతుందంట అట్లా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు. ప్రతి ఆవరణకు దాని విశ్రాంతి మందిరం ఉంటుందంట. ఇక్కడే కాదు, పైనే కాదు, ప్రతి 7 ఆవరణలు ఉన్నాయి కదా, ప్రతి ఆవరణకి కూడా విశ్రాంతి మందిరం ఉంటుందంట. అయితే 1వ ఆవరణ నుంచి 4వ ఆవరణ, 4వ దశ వరకు విశ్రాంతి మందిరం ఉండదట. 1వ ఆవరణ నుంచి 4వ ఆవరణట, 4వ దశ వరకు విశ్రాంతి మందిరం ఉండదు. అందువల్ల 4వ ఆవరణ 5వ దశ నుంచి ఆ పై స్థాయిలో వచ్చే వారిని విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్తారు. అంటే ఎంతో కొంచెం ఇంతన్నా పుణ్యం చేసుకొని ఉంటేనే వాళ్ళు మాత్రం 4వ ఆవరణ నుంచి పైకి ఆ ఆవరణలకి విశ్రాంతి మందిరం ఉంటుంది, కానీ 3 వరకు ఉండదట. 1, 2, 3 అంతకన్నా 1 కన్నా 0 ఆవరణ ఉంటుంది, అక్కడ ఇలాంటివి ఉండవట. అవసరమైన దానికన్నా ఎక్కువసేపు విశ్రాంతి మందిరంలో ఉండలేరు. మనకి ఎంత విశ్రాంతి అవసరమో అంతవరకే ఉంచుతారనమాట. ఇప్పుడు విస్పిరతుల్లో ముందు ఒకరిని చనిపోయిన తర్వాత ఒకరిని తీసుకొచ్చేసారు, ఏంటి ఇతను తీసుకురాలంటే అతను ఇంకా విశ్రాంతి తీసుకోవడం అవ్వలేదు, నువ్వు వెళ్ళు, నీ కోసం హాల్ బయట వెయిట్ చేస్తున్నారు అందరూ ఉన్నత సదాత్మలు, అతనికి విశ్రాంతి ఇవ్వగానే అతను వచ్చేస్తాడులే అని మనం చదువుకున్నాం కదా. అట్లాగే ఎవరికి ఎంత విశ్రాంతి అవసరమో అంతే తీసుకుంటారు అనమాట అక్కడ.
అయితే ఇంకో ప్రశ్న ఏమడుతున్నాడు, ఆత్మలోకానికి అలవాటు పడిన తర్వాత ఆత్మలకి ఏమవుతుంది? సరే రెస్ట్ తీసేసుకున్నారు, చనిపోయాము, విశ్రాంతి మందిరంలోకి వచ్చి ఇదంతా ఎంతో సుదీర్ఘంగా అవసరమవుతుంది ఒక్కొక్కళ్ళకి. ఎంతసేపు రెస్ట్ తీసుకుంటారంటే ఇక్కడ సమాధుల దగ్గర ఆకాశాన్ని అంత చెట్లు కూడా మొలిసిపోతాయంట. అంత అసలు సమాధులు కూడా కనపడవు అనమాట. అంతసేపు సుదీర్ఘకాలంగా కూడా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది మరి? అప్పుడు ఆత్మలోకానికి అలవాటు పడిపోతారు కదా వాళ్ళు, మేము చనిపోయామని ఒక ఫిక్స్ అవుతారు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి తర్వాత ఆత్మలకు ఏమవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మలోకానికి అలవాటు పడిన తర్వాత ఆత్మలు కొత్త పరిసరాల గురించి తెలుసుకోవాలి. రెస్ట్ రూమ్లోంచి వచ్చేస్తారు, విశ్రాంతి అయిపోద్ది, బోర్ కొట్టుద్ది. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న కొత్త పరిసరాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుందంట. ఆత్మలోకానికి అప్పుడే వచ్చిన ఆత్మలకు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా వాళ్ళ బుర్ర తినేస్తారనమాట. ఈ విస్ఫీరతు లాగా వీళ్ళు ఏంటంటే వీళ్ళలాంటి వాళ్ళు చాలా మంది ఉండి వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ బుర్ర తినేస్తారనమాట. చాలా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారట. ఈ ఆత్మలకు సహాయం చేయడానికి శిక్షణ పొందే ప్రత్యేక ఆత్మలు కూడా కొన్ని ఉంటాయి. ఈ ఆత్మలకి శిక్షణ ఇవ్వడానికి అక్కడ ప్రత్యేక ఆత్మలు ఉంటాయి. కానీ జ్ఞాన మందిరానికి వెళ్ళి కూడా ఈ ఆత్మలు చాలా సమాచారాన్ని పొందవచ్చు. జ్ఞాన మందిరం అని ఒకటి ఉంటుందంట. అక్కడ కూడా చాలా సమాచారం, వీళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన సమాచారం జ్ఞాన మందిరంలోకి వెళ్ళాక కూడా పొందవచ్చు అంటున్నారు. దీనిలో దైవ నియమాల గురించి, విశ్వ స్వభావాన్ని గురించి, దైవ సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించి జ్ఞానం లభిస్తుందంట ఆ జ్ఞాన మందిరంలో. దేని గురించి? దైవ నియమాల గురించి, విశ్వం యొక్క స్వభావాన్ని గురించి, దైవ సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించి అక్కడ జ్ఞాన మందిరంలో వివరాలు లభిస్తాయట. అలాంటి జ్ఞానం లభిస్తుందంట. అయితే ఆత్మకున్న అవగాహన శక్తిని బట్టి సమాచారం తెలుస్తుంది. ఆత్మలోకంలోని ప్రతి ఒక్క సదాత్మకు జ్ఞాన మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. ఆత్మలోకంలో ప్రతి ఒక్క సదాత్మకు జ్ఞాన మందిరాలు రూమ్ డోర్లు తెరిచే ఉంటాయంట. నాలుగో దశ నుంచి ప్రతి ఆవరణకు విశ్రాంతి మందిరం ఉన్నట్టు జ్ఞాన మందిరం కూడా 4వ ఆవరణ నుంచి విశ్రాంతి మందిరం ఎలా ఉంటుందో అలాగే జ్ఞాన మందిరం కూడా ఉంటుంది అక్కడ 4వ ఆవరణ నుంచి. అత్యంత జ్ఞానులైన ఆత్మసత్తలు ఈ మందిరాలకు వచ్చి దేవుడి ప్రేమను, విచక్షణ గురించి ఆత్మలోకంలోని ఆత్మలకు చెప్పి స్ఫూర్తినిస్తారు. అక్కడ ఈ ఆత్మలోకానికి వచ్చిన వాళ్ళకి ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు ఏం చేస్తాయంటే ఇవన్నీ చెప్పి దైవం గురించి స్ఫూర్తిని కలిగిస్తారట. ఆత్మలోక సత్యాలను బాగా అర్థం చేసుకునే శక్తి ఈ మందిరాలలో పుష్కలంగా ఉంటుంది. ఈ అంతరాత్మ మనస్సు మరింతగా తెరవడం ఎలాగో, అంతకు ముందున్న మీ నైపుణ్యాన్ని పెంచుకోవడము, సమస్య పరిష్కారాలకు సలహాలను, మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని ఎలా అనుసరించాలో ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎన్నో చేయవచ్చు. నిజంగానే ఇది ఒక్క గొప్ప జ్ఞాన మందిరం అట. ఎన్నో ఆత్మలు ఇక్కడికి వచ్చి తన అనుభవాలను పంచుకుంటాయి. ఇతర గ్రహాలు, వాటి పరిమితులు అంటే డైమెన్షన్స్ గురించి అనమాట. ఈ సమాచారాన్ని కూడా అక్కడ తెలుసుకోవచ్చు అంటారు, చెప్తారట అందరూ. జ్ఞాన మందిరం మొదటగా చేసే పని ఏంటంటే మీ లోపల ఆధ్యాత్మిక జాగృతిని కలిగించడం. ఫస్ట్ ఆ జ్ఞాన మందిరంలో ఏం చేస్తారట, మన లోపల ఆధ్యాత్మిక జాగృతిని అంటే ఆ అవేర్నెస్ని తీసుకొస్తారనమాట, జాగృత పరుస్తారట. ఆధ్యాత్మిక యొక్క ఆ జ్ఞానాన్ని జాగృత పరుస్తారనమాట, అవేర్నెస్ కలిగేలా చేస్తారట ఆధ్యాత్మిక గురించి. ఫస్ట్ అదే చేస్తారట వాళ్ళు. జ్ఞాన మందిరంలో జ్ఞానాన్ని పొందాక భూలోక అభిప్రాయాలు ఎంత ఛాందసంగా ఉన్నాయో వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ రెస్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇంత ఉన్నామా, ఇంత ఉలిక్కి పడతామట. అది ఒక వేరే దాంట్లో వస్తుంది అనమాట, వేరే కాన్సెప్ట్ వస్తుంది. నా దారి ఎడారి నా పేరు బికారి అనే పాట పాడుతానే క్లాస్ ఏదైనా ఏం చెప్పాలనుకున్నప్పుడు నాకు ఇది చెప్పాలనిపిస్తున్నట్టు ప్రతిసారి చాలా ఇష్టమైన పాట నా దారి ఎడారి. అది పాట పాడి దాని అర్థాన్ని అన్ని చెప్తాను. దాంట్లో వస్తుంది ఇక్కడ ఈ పాయింట్ కూడా వస్తుంది. చాలా రోజులు రెస్ట్ రూమ్లో ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు మనం టీవీ చూస్తూ ఎంతసేపు ఉంటాం, బుక్స్ చదివితే ఎంతసేపు ఉంటాం, రెస్ట్ ఎంతసేపు తీసుకుంటాం అనేసి ఒకసారి కిందకి చూసుకుంటామట. ఇంతకుముందు మనం వచ్చిన జన్మలో ప్రజెంట్ ఇక్కడ వచ్చే జన్మలో వచ్చే ముందు అనేది చూసుకొని ఉలిక్కి పడతామంట. రెస్ట్ రూమ్ నుంచి వచ్చింది అంటే ఇదంతా జ్ఞానం అంతా అంటే రెస్ట్ రూమ్ నుంచి జ్ఞాన మందిరానికి వచ్చాక జరుగుద్ది అనమాట. ఉలిక్కి పడతామన్నమాట. అప్పుడు మనకి ఇదంతా తెలుస్తుందట. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అప్పుడు అర్థం చేసుకుంటామంట. జ్ఞాన మందిరం పూర్తిగా ఆధ్యాత్మిక సత్యాలన్న గ్రంథాలయం లాంటిది. ఈ జ్ఞాన మందిరం అంటే ఒక లైబ్రరీ లాంటిదంట. అక్కడ మనకి ఎలాంటి బుక్ ఏ జ్ఞానం కావాలన్నా ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి ఇంకా ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఆత్మలోకంలో దేవదూతలు ఉంటారా? ఉంటారు కదా. మరి ఆత్మలోకం అంటేనే దేవతలు. ఇందాక ఉన్నత సదాత్మ ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఆత్మలోకం నుంచే కదా ఉంటారని చెప్తున్నారు. సర్వశక్తివంతుడైన భగవంతుడిని సందేశాలు తీసుకొని వచ్చి మార్గదర్శకత్వం సహాయం చేసే సదాత్మలే దేవదూతలు. భగవంతుని యొక్క ఆదేశాలు సందేశాలని అందుకొని అవి తీసుకొచ్చి ఈ మార్గదర్శకత్వం చేయడానికి సాయం చేయడానికి వచ్చే సదాత్మలే దేవదూతలు అనమాట.
ఈ ఎవరైతే ఫకీర్ వేషంలో వచ్చారు కదా ఇందాక, సూర్యదాస్ జీవితంలోకి, మోహన్ దాస్ జీవితంలోకి, ఫకీర్ జీవితంలో, అలా మన ఫిలిప్స్ వాళ్ళందరిలో ఎలా వచ్చారో సదాత్మ అట్లా అన్నమాట. అలాంటి వాళ్ళు దేవదూతలు అంటారు అనమాట. కొన్నిసార్లు వారు మానవ రూపంలో వస్తారు. ఇందాక ఇందాక మనం చెప్పుకున్న స్టోరీలో ఫకీర్ రూపంలో వచ్చారు కదా, అట్లా మానవ రూపంలో వస్తారు. మరికొన్నిసార్లు అదృశ్యంగా ఉంటారు. అంటే మనకి ఎలా అవసరమో అలా వస్తారనమాట. మనకి ఫిజికల్గా అవసరమైతే ఫిజికల్గా వస్తారు, లేకపోతే హాస్టల్గా ఉంటారంట, అదృశ్యంగా ఉంటారు. 5వ ఆవరణ 7వ దశ ఆ పైన దేవదూతలు ఉంటారు. 7వ ఆవరణ 5వ దశ ఆ పై అత్యవసరమైనప్పుడు దేవదూతలు దైవిక అత్యున్నత సదాత్మ అనుమతితో ఏ రూపంలో అయినా భూలోకానికి రాగలరు. ఆ దేవతల్లో కూడా ఆ 7వ ఆవరణలో ఇంకా పైన అత్యున్నత సదాత్మలు ఉంటారన్నమాట. వాళ్ళ అనుమతితోటి ఎలాగైనా సరే వస్తారు భూలోకానికి, ఏ రూపంలో అయినా వస్తారట. కామరూప ధరిస్తే శక్తులు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. దేవదూతలకు మహిమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మహిమలు చూపించే శక్తి సామర్థ్యాలు ఉంటాయంటే దేవదూతలకి. 5వ ఆవరణ 6వ ఆవరణలోని ఆత్మలు ఆత్మలోకం నుంచి మాత్రమే భూలోకంలోని ఆత్మలకు సహాయం చేయగలరు. ఇవి భూలోకానికి రాలేవు. 5వ ఆవరణలో ఆత్మలు అంటే ఆత్మలోకం నుంచి మాత్రమే భూలోక ఆత్మలకు సహాయం చేయగలరట. ఎవరు? 5వ ఆవరణలో. ఇవి భూలోకానికి రాలేవంట, ఆ పైన వాళ్ళే వస్తారనమాట. మరి 5వ ఆవరణలో ఉంది కదా నీలో అనే అమ్మాయి, తను రాలేదనమాట. కాబట్టి ఉన్నత సదాత్మని వేడుకుంటే అప్పుడు ఆ సదాత్మ 6, 7 నుంచి భూలోకానికి వచ్చారనమాట. అట్లా ఇక్కడ మహిమలు చూపిస్తాయి అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది, షేర్ చేసుకుంటా ఫ్రెండ్. ఏంటంటే పత్రి సారు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, మన అందరి దగ్గరికి వస్తుంటారు, అన్ని ఊళ్ళు తిరుగుతారు. అట్లా ఖమ్మం వచ్చినప్పుడు పిఎస్ఆర్ రోడ్లో, ఆయన పేరు పిఎస్ఆర్ అనమాట, పొట్టి శ్రీరాములు రోడ్లోనే ఆయన పేరు ఏంటంటే పాలవరపు శ్రీరాములు అనమాట, పిఎస్ఆర్. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే ఒకసారి ఇట్లానే టిఫిన్ ఏర్పాటు చేస్తారు కదా, టిఫిన్ టైం అయితే టిఫిన్ ఏర్పాటు చేస్తారు, స్నాక్స్ టైం అయితే మధ్యాహ్నం అట్లా, లేదంటే భోజనాలు అట్లా. ఆ టైం టిఫిన్ టైం వరకు ఉండి వెళ్ళిపోతారు అనమాట సార్. అయితే పెసరట్లు చేయమన్నారు, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయమన్నారు. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే అది అందరం అందరూ ఉండగానే చెప్పారు. అందరూ ఆయన చుట్టూ కూర్చుండి పోతాం కదా, పత్రి సార్ రాగానే ఏం చేసేవాళ్ళం, ఆయన చుట్టూ కూర్చొని పోయేవాళ్ళం, అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడం కదా, తర్వాత వెల్కమ్ చెప్పడం, కార్ చుట్టూ మూగిపోవడం, అట్లా చేసి ఆయన చుట్టూ కూర్చుండేవాళ్ళం కదా. అందరూ వినేటట్టే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయండి మేడం అంటే అవి ఎక్కువ వేసి పెసరట్టు తీసుకొచ్చారు. అందరికీ ఉప్మాలు ఇవ్వమని పెట్టారనమాట. అయితే సార్కి పెసరట్టు తీసుకొస్తే తినేశారు, మొత్తం అంత కారంగా తినేశారు. తినేసిన తర్వాత ఏంటి మేడం ఇంత కారం వేస్తే ఎలాగా, ఇంత కారంగా చేశారు, ఎన్ని పచ్చిమిరపకాయలు వేశారు, ఏమనుకుంటున్నారు, నా శాలానికి ఎక్కింది నాకు అని అంటే, అదేంటి సార్ మీరే ఏమన్నారంటే, మా అందరిని అడిగారు అనమాట. ఏంటి నేను ఏమన్నానా, కారం ఎక్కువ? అవును సార్ మీ పచ్చిమిరపకాయలు ఎక్కువని చెప్పారని మేము అందరం అన్నాం. అంటే అప్పుడు చూడండి నా శాలానికి ఎలా అంటుందో అని చెప్పి తలలోంచి నీళ్ళు తీశారు పత్రి సార్. అయితే ఆ మొహం అంతా ఇలా నీళ్లు గారింది, ఇట్లా తీశారనమాట. ఆ బట్టతల్లాగా ఉంటుంది కదా, ఇట్లా నీళ్లు తీసి దోశ నిండా నీళ్ళు వచ్చినాయి, ఇలా మొహం నిండా నీళ్ళు వచ్చినాయి. మహిమలు అనేసరికి ఇప్పుడు మనకి ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు ఇంకోటి ఎవరికైనా గుర్తొస్తూ ఉండదు కదా, అట్లా నాకు ఈ మహిమ అన్నప్పుడు ప్రతిసారి చూపించిన మహిమ గుర్తొచ్చింది అనమాట. ఎందుకు చూపించారు ఆ మహిమలు అనేది, వాళ్ళకి ఆ దేవదూతలే, మరి ఈయన కూడా అలా దేవదూతే అనమాట. అట్లా మానవ రూపంలో వచ్చారు మన అందరి కోసం. మరి ఈ సందర్భంగా పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ షేర్ చేసుకున్నది విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనము ఇంకో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే. అయితే దేవదూతలకు మాత్రం అక్కడ రెక్కలు ఉండవంట. వాళ్ళు భూలోకానికి అందరూ రాలేరు, 5 ఆవరణల తర్వాత నుంచే వస్తారు. 5, 6 వరకు రారంట. ఆత్మలోకం నుంచి మాత్రమే భూలోకానికి ఆత్మలకు సహాయం చేయగలరు. భూలోకానికి 5 వరకు 6 వరకు రాలేరంట. 5, 6 ఆవరణలోని ఆత్మలు ఆత్మలోకం నుంచి మాత్రమే అక్కడి నుంచే సాయం చేస్తారనమాట, భూలోకానికి రావు. దేవదూతలకంట రెక్కలు ఉండవంట. వస్త్రాలు ధరిస్తే ఈ గాలికి ఎగురుతూ ఉంటుంటే వేగంగా ఎగురుతున్నప్పుడు, మనం లాస్ట్లో దేవదూతల గురించి తెలుసుకున్నాం కదా, ఏం తెలుసు అంటారు. అట్లా ఎగురుతున్నప్పుడు అవి వస్త్రాలలాగా రెక్కలు, ఆ వేగానికి కదిలే వస్త్రాలే మనకి రెక్కల్లా కనపడతాయి. అంటే కొన్ని సమయంలో దేవతలు రెక్కలున్న వివిధ రూపాలు, అంటే ఇందాక చెప్పుకున్నట్టు రకరకాల రూపాల్లో ఉంటారనమాట, రకరకాల ఆకారాల్లో. ఎందుకంటే వారిని మీరు అలా భావిస్తారు అంటే మనం అలా ఊహించుకుంటామంట, వాటిని అలా భావిస్తాం కాబట్టి మనకు అలా కనపడతారంట. కాబట్టి ఇక్కడ ప్రతీకాత్మకంగా దేవదూతలు సూచించడానికి రెక్కలు ఉపయోగిస్తారు. కాబట్టి దేవదూతలు తమను కాపాడుతూ ఉంటారని తెలిసేలా అవి చేస్తాయి. అంటే మనకి రెక్కలతో అలా, ఎందుకంటే మనల్ని కాపాడటానికి దేవదూతలు వస్తున్నారని మనం తెలుసుకోవడం కోసం అలా చేస్తాయట అవి. ఈ భూలోకంలో ఉండే కొన్ని ఆత్మలు దేవదూతలను చూశారట కొంతమంది.
ప్రతి ఆత్మకు వ్యక్తి అవసరాన్ని బట్టి వస్త్రాన్ని ఇస్తారు. ఈ వస్త్రాలకు శక్తిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. ఇలాంటి దేవతల వస్త్రాలకి శక్తిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుందంట. ఉన్నత ఆవరణలో ఉండే ఆత్మలు ధరించే వస్త్రాలకు ఎక్కువ శక్తిని గ్రహించి నిలుపుకునే శక్తి ఉంటుంది. కింది స్థాయిలో వారు ధరించే వస్త్రాలకు ఈ శక్తి ఉండదంట. ఎంత పైకి వెళ్తే అంత మెరుగైన స్పందనలు వస్తాయంట. కాంతి అంటే అంత కాంతివంతమైన వస్త్రాలు ఉంటాయంట వాళ్ళకి. అట్లా ఎంత పైకి వెళ్తే అంత శక్తి వస్తూ ఉంటుంది. అందుకని ఆ విధంగా వస్త్రాలు శక్తిని ఎక్కువ గ్రహించి ఎక్కువ సానుకూల శక్తిని నిల్వ చేసుకుంటాయంట. అంతేకాకుండా ఆత్మలో ఒక సదాత్మల కింది ఆవరణకు వెళ్ళినప్పుడు భిన్నమైన వస్త్రాలు అవసరమవుతాయి. రకాలైన వస్త్రాలు అవసరమవుతాయి. ఈ వస్త్రాలు శక్తిని గ్రహించు పరావర్తన చేస్తాయి. వీటిని భిన్నమైన పదార్థంతో తయారు చేస్తారు. ఆత్మ ఎంత కింది ఆవరణకు దర్శించాలనుకుంటే వస్త్రానికి అంత తక్కువ పరావర్తన శక్తి ఉండాలట. వ్యతిరేక శక్తిని పరావర్తన చేస్తూ సదాత్మల స్పందనలు మారకుండా ఈ వస్త్రాలు చూస్తాయంట. చూడండి, కింది ఆవరణలోకి వెళ్తే వాళ్ళు వంట వీళ్ళని చెప్పుకున్నాం కదా, ఆవరణ గురించి చెప్పుకున్న జీరో ఆవరణ కానీ 1 2 3 ఆవరణలు కానీ వాళ్ళకి రక్షణ కవచాలు లభిస్తారన్నమాట. అంటే అది ధరించినప్పుడు వాళ్ళు మనం చూడలేరు. కాబట్టి మనం చేసే పని వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళిన పని కొంచెం ఆటంకం కలుగుతుంది అనమాట. వాళ్ళని చూడకుండా ఉండడానికి ఇలాంటి వస్త్రాలు అంటే ఎంత కిందకి వెళ్తే అంత రక్షణ వస్త్రాలు వస్తాయంట. ఈ వస్త్రాలు భిన్నమైన రంగుల్లో కూడా ఉంటాయంట, రకరకాల రంగులు. ఈ రంగుల్లో కొన్ని రంగులు అసలు భూలోకంలో ఉండవంట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవదూతలు ఆత్మ మార్గదర్శులు భిన్నమైన వారా అంటే భిన్నం అంటే ఏదైనా తేడాగా అంటే మనకన్నా భిన్నమైన వాళ్ళ వీళ్ళు, దేవతల కన్నా భిన్నమైన వాళ్ళ ఆత్మ మార్గదర్శులు దేవతలందరూ భిన్నంగా ఉంటారని అడుగుతున్నారు. అవును, వీళ్ళిద్దరు వేరే దేవతలు వేరు, ఆత్మ మార్గదర్శులు వేరు. భూలోకంలో ఉండే ప్రతి ఆత్మకు ఆత్మలోకంలో ఒక సంరక్షకులు ఉంటారు. భూలోకంలో ఉండే ప్రతి నాకు ఒక సంరక్షణ, మీకు ఒక సంరక్షకులు అట్లా ఉంటారట. ఒక్కొక్కరికి ఒకరు ఉంటారట. భూలోకంలోని ఆత్మను ఆత్మలోకంలోని సంరక్షక ఆత్మ కాపాడుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రక్షించే ఆత్మ ఉంటుందంట. వాళ్ళు మనం కాపాడుతూ ఉంటారంట. ఈ సంరక్షణ ఆత్మ మార్గదర్శి అంటారట. మీకు సన్మార్గానికి దారి చూపడం అతడి ఆమె దేవతలు అమ్మాయి అబ్బాయి బాధ్యత అంట. అయితే భూలోకంలో మీరు పుట్టగానే ఆత్మలోకంలో ఉండే ఒక ఆత్మకు జననం నుంచి మరణం దాకా మీకు ఆత్మ మార్గదర్శిగా ఉండే బాధ్యత అప్పచెప్తారంట. చూడండి, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా ఆ బాధ్యతని వాళ్ళకి అప్పచెప్తారట, మనకి సంరక్షకులుగా ఉండే వాళ్ళకి. కాబట్టి ఆ అవార్డులో ఉంటే సదాత్మ పనిచేస్తారు. మీ ఆత్మ మార్గదర్శి ఎవరు మీకు ఎప్పటికీ మనకి తెలియదు. ఆ గుర్తు ఎందుకు ఉండదు రహస్యాన్ని మనం చదువుకున్నాం కదా ముందు పేజీలో, ముందు వెనక పేజీలో అట్లా అనమాట. మనకి తెలియదు అనమాట. కాబట్టి అట్లా తెలియకుండానే సదాత్మ పని చేస్తూ ఉంటారు. మనకి అందరికీ తెలియదు మార్గదర్శి ఎవరు. మీ ఆత్మ మార్గదర్శి మీతో జీవితం అంతా ఉంటారు. అయితే మీరు తప్పు దారి పడినప్పుడు మీ ఆత్మ మార్గదర్శి సాధ్యం కాదు. సదాత్మ చెప్పిన మనం వినకుండా తప్పుడు మార్గంలో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం మన ఆత్మ మార్గదర్శికి సాధ్యం కాదట, మనం సాధించాడు. ఎందుకంటే ఇవన్నీ మన అంతరాత్మ ద్వారానే మనుషులకు లభిస్తాయి. కాబట్టి ఇదే ఆత్మలోకంతో మీకుండే ప్రధాన లింకు. యంత్రాత్మే హృదయం అయితే చేసుకొని చెప్పండి, మీ ఆత్మసాక్షి చెప్పండి అంటారు కదా. ఆ అంతరాత్మకి మనకి రక్షణ సంరక్షణ ఎవరైతే ఉంటారో దేవతలు వాళ్ళకి లింక్ ఉంటారు. ప్రధాన లింక్ అదేనంట. కాబట్టి మన అంతరాత్మ మనసు మూసుకొని పోయినప్పుడు ఆత్మ మార్గదర్శనం మళ్ళీ ప్రభావితం చేయడానికి మీ భౌతిక మనసు ద్వారా చాలా కష్టపడాల్సి వస్తుందంట. కాబట్టి ఇది ఒక భౌతిక సంకేతం ద్వారా కానీ, భూలోకంలో ఉన్న వ్యక్తి ఒకరు మీరు సరైన మార్గం చూపడం ద్వారా కానీ, మేల్కొల్పే పిలుపు ద్వారా కానీ రావచ్చంట. అంటే మనం డైరెక్ట్ గా మనకి ఇంకోటి కదా, కేరళ కుదరనప్పుడు ఏం చేస్తారంట, మీకు సరైన మార్గం చూపుతారు వేరే ఒక వ్యక్తి ద్వారా. ఇలాగా మేల్కొల్పే పిలుపు ద్వారా కానీ అట్లా రకరకాలుగా చూస్తారు. చాలా కష్టం అవుతుంది అనమాట వాళ్ళకి సాయం చేయడం. కాబట్టి మీరు అప్పటికీ మారకపోతే మీ ఆత్మ మార్గదర్శి ఏమీ చేయలేదు. అందువల్ల వ్యతిరేక ప్రభావం నుంచి ప్రతి మనిషికి దేవుడు రెట్టింపు రక్షణ ఇచ్చాడు. చూడండి, మనకి ఎంత ఫెసిలిటీ ఇచ్చాడు. వ్యతిరేక ప్రభావం నుంచి మనకి రెట్టింపు రక్షణ ఇచ్చాడంట. మొదటిది శక్తివంతమైన అంతరాత్మ, రెండవది మీ ఆత్మ మార్గదర్శి. ఇలాంటి రక్షణ రెట్టింపు ఇచ్చాడంట. మనం మన చుట్టూ చెడు ఉన్నది ఇంతకుముందు ప్రశ్నలు చదువుకున్నాం. మన చుట్టూ ఇంతకుముందు అదే ధ్యాన జగత్తులో చదివాను అనమాట. ఇవాళ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. దాంట్లో ఉంటుంది అనమాట ఇదే ఆన్సర్. మన చుట్టూ వ్యతిరేక భావాలే ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి అని అంటే దానికి ఇదే అనమాట. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉంటే మనం ఒకవేళ వ్యతిరేక ప్రభావాల లోనైతే అంటే మన చుట్టూ వ్యతిరేక శక్తులు ఉన్నాయనుకోండి, ఇంట్లో ఉండొచ్చు, మన పొరుగింట్లో ఉండొచ్చు. మరి ఎట్లా ఉండాలంటే మనకి రక్షణ ఉంటుంది. మన భగవంతుడిని నమ్మితే గనక మనకి రక్షణ ఉంటుందని ఆన్సర్ చెప్పారనమాట. కాబట్టి మీరేమి కొంచెం కష్టమే తట్టుకోవడం. చుట్టూ వ్యతిరేకంగానే ఉంటారు కదా అందరూ. ఇప్పుడు మా ఇంట్లో ఒకళ్ళు ధ్యానంలోకి వస్తారు, ఇంకెవ్వరూ ధ్యానంలోకి రారు. మరి వాళ్ళ నుంచి ఎంత ప్రాపంచికం అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరెక్టే. కాబట్టి ఆ ప్రభావానికి మనం అంటే అంత బలంగా ఉంటే వాళ్ళ ప్రభావానికి మనం లోనైపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అప్పుడు రెట్టింపు రక్షణ మనకి లభిస్తుంది. 2 రకాలుగా అని చెప్తున్నారు. ఏంటంటే మన అంతరాత్మ, రెండవది ఆత్మ మార్గదర్శి అంటే దేవదూత రక్షణ. ఈ రెట్టింపు రక్షణ ఉంటుందంట. మిమ్మల్ని పర్యవేక్షిస్తూ మార్గదర్శనం చేస్తూ రక్షిస్తూ ఉండడం, భూలోకంలో మీ ధ్యేయం పూర్తి కావడానికి మీ జీవితాంతం తోడ్పడడం మార్గదర్శి బాధ్యత. చూసారా, మనం ఏ లక్ష్యం మీద వచ్చామో ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది కదా, మనం ఒక పని మీద వస్తాం, కారణ జన్మలు అంటారు అందరూ. అలా ఒక్కడొక కారణం, ఆ కారణం పూర్తయ్యేదాకా, మన లక్ష్యం పూర్తయ్యేదాకా కూడా మనకి రక్షణగా ఉంటారట. మనం మీకు సలహా అవసరమైనప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించే సహాయం కోరాలి. మీకు అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఆత్మ మార్గదర్శి చేయగలిగినంత చేస్తారు. నాకు ఇంకోటి గుర్తొస్తుందండి, అంటే హృదయపూర్వకంగా అంటే మా చిన్న బాబు ధ్యానం చేస్తాడు, నాకన్నా బాగా చెప్తాడు క్లాసులు. అయితే మా పెద్దోడు అంటే అందరికి హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఏంటంటే మా అత్తగారింట్లో కానీ మా మామయ్యగారింట్లో నాన్న కానీ పెంచడం ఇట్లా అంతా ఒకరికి హెల్పింగ్ నేచర్ ఉన్న ఇల్లులే. అయితే పెద్దోడు కూడా అసలు చిన్నోడైనా కొద్దిగా ఆలోచిస్తాడు, కానీ పెద్దోడైతే ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేస్తాడు. అదేదో సినిమాలో నాగార్జున అంత అనమాట. ఒక కళ్ళజోడు పెట్టుకున్నాను అనుకున్నాను, నేను ఫ్రెండ్ బాగుంది అనుకోవాలి, నాకన్నా నీకే బాగుందిరా అని ఇచ్చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు అది ఎంత రేటు అని కూడా చూడరు. అట్లా ఒకసారి కాకపోతే ధ్యానం అంటే ఏంటంటే కొన్ని విన్నారు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నన్ను మిస్గైడెన్స్ చేసేవారు, అంటే మన తోటి ధ్యానులే. అంటే వాళ్ళు ఏదో ముందు మన మాటలన్నీ పట్టుకొని వాళ్ళు తడే ఉండొచ్చు, అది మిస్బిహేవ్ చేశారనమాట. అవన్నీ చూసి వీడు ధ్యానులంటే ఒక అపనమ్మకం పెంచుకున్నాడు పెద్దోడు. నేను వచ్చిన కొత్తలో అవన్నీ మా వారు చూసి ధ్యానులంటే కొంచెం ఒక ధ్యానం చేస్తారు వాళ్ళు, కానీ మంచి అభిప్రాయం ఉండదు అనమాట. అట్లాంటప్పుడు ఏం చేశారంటే ఒకసారి కార్తీక మాసం
కదంబవనంలో మన కట్టాల్లో వనభోజనాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. శ్రీశైలం వెళ్దాం ఫస్ట్, నైట్ వెళ్ళి పొద్దున్న దర్శనం చేసుకుని వస్తూ కట్టాలు దారే కదా, అది దారిలోనే కదా ఉంటుంది కట్టాలు, వెళ్దామని. అయితే అక్కడ వనభోజనాలు అవుతున్నాయి, కానీ వీళ్ళు ఏంటంటే బయట హోటల్స్లో తింటారు. నాకు ఇంకా నా శక్తి సరిపోవట్లేదు. అంటే ఇక్కడ శక్తి చాలకపోతే ఎట్లా ఉంటుంది అనేది దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ తినరు. బెంగళూరు వెళ్ళామనుకోండి అక్కడ తినరు. కాస్త ధ్యానానికోలోకి వెళ్ళిపోతాను, నేను డీప్గా వెళ్ళిపోతాను, వాడు అక్కడ పడుకోవడము, పిరమిడ్లోనే తలనొప్పి ఉందమ్మా తగ్గిందమ్మా అంటాడు, పిరమిడ్లో బాగుందమ్మా అంటాడు. కానీ ధ్యానం చేయాలంటే కొంచెం ఎందుకో ఈ కొత్తలో చూసినందువల్ల అంత మంచి అభిప్రాయం లేదనమాట. పత్రి సార్ అంటే కూడా చాలా గౌరవం మళ్ళీ. అయితే నేను ఒకటే అనుకున్నా, సార్ వీళ్ళు అక్కడ బెంగళూరు కూడా బయట హోటల్లో తిన్నారు, నేను ఒకదాన్ని ఇక్కడ తిన్నాము, వీళ్ళందరూ బయట తిన్నారనమాట. అట్లా నాన్ వెజ్ అట్లా తింటుంటారు. సరే నేను ఇంకా నాకేం అర్థం కాక పత్రి సార్ ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేయిస్తారు కదా ఆయన ఫస్ట్, భోజనాల కన్నా ముందు ఆ రోజు అంతా జరుగుతుంటది కదా, వెళ్ళి పత్రి సార్ ఎదురుగా, నేను ఎక్కడికి వెళ్ళినా పత్రి సార్ ఎదురుకుండా ఉండేటట్టు ఫస్ట్ సీట్లో కూర్చుంటాం అలవాటు అనమాట. మన ఇంటికి ఊరు వచ్చినా సరే పత్రి సార్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోతాను దగ్గరగా. అట్లా నాకు ఎందుకు అలా ఇష్టం. అయితే అలా కూర్చుని నేను అనుకున్నాను అనమాట, సార్ నా శక్తి సరిపోవట్లేదు, ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఇక్కడే భోజనం చేయాలి, కార్తీక మాసం అందులో మన ధ్యాన ప్రసాదం మన పత్రి సార్ చేతుల మీద వండితే ఎంత చెప్తారు కదా ఆయన, నాకు అందరికి వండి పెట్టాలంటే ఇష్టం, ఎంత వాళ్ళ మొహాలు చూసి సంతోషం, పైగా వాళ్ళు శాఖాహారులు అయిపోతారు, ఇవన్నీ చెప్తుంటారు కదా. నా శక్తి సరిపోవట్లేదు సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన టూర్కి ఎక్కడికి వెళ్ళినా బయట తింటారు సార్, ధ్యానం చేసి తినరు, నా శక్తి సరిపోవట్లేదు, వాళ్ళని ఒప్పించడానికి మీరే చూడండి అంటే నేను సంకల్పం పెట్టుకుని వదిలేస్తే సరే లైన్లో. అంటే ఆ రోజు నేను భూదేవి కోసము ఆదివారం నాన్ వెజ్ తింటారు కదా, భూమాత కోసం ఆదివారం నేను ఉపవాసం ఉండేదాన్ని అనమాట. అట్లా నేను లైన్లో ఉంచొని వీళ్ళకి విశ్రాకులన్నీ ఇప్పించేసి, ప్రసాదం కదా ఫుడ్ తిన్న కదా, పూర్ణం బూర ఒకటి తీసుకొని వచ్చేసి కార్లో కూర్చొని తింటూ ఉన్నాం, అట్లా ధ్యానం చేసుకుంటున్నా. అంటే నేను ఆ సంతోషకరమైన వార్తని నా బిడ్డకి పత్రిసారి ఏమైపోతానో ఆనందంలో అనేసి మా అబ్బాయికి అవ్వా వచ్చేసి, అమ్మ నేను కూడా చెప్తాను ఎగ్జిట్ అవ్వకమ్మా అని చెప్పి, ఏంట్రా అంటే ఇట్లా పత్రిసారమ్మా పక్కన కూర్చున్నారమ్మా, వచ్చి మేము అన్నం తింటుంటే పక్కనే కూర్చుంటే నేను పత్రిసార్ లాంటి వాడే నా మనవడిగా పుట్టాలని నేను సంకల్పం పెట్టుకున్నాను. మా కోడలతో ధ్యానం చేయించేదాన్ని, ధ్యాన జగత్ చదివించేదాన్ని, క్లాసుకి తీసుకెళ్లేదాన్ని. కొత్త పెళ్లి కూతురు కదా, కొంచెం అత్తగారి మాట వింటే బాగుంటుంది అంటే కొత్త కదా, వాడు చెప్పినట్టు చేసేది. మా అబ్బాయి బెంగళూరులో హైదరాబాద్లో అట్లా జాబ్కి వెళ్ళేవాడు, ఇంజనీర్ అనమాట. వినేది ఒక్కదే ఉండలేక, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ కడుపుతో ఉంది, నువ్వు నీతో పాటు ధ్యానానికి తీసుకెళ్ళొద్దని చెప్పి వెళ్ళాడు, పెద్ద వార్నింగ్ లాగా. అయితే మా కోడలు వాడిని ఎట్లా గట్లా ఒప్పించి నేను ఒకదాన్ని ఉండలేకపోతున్నాను, మరి ఏం చెప్పండి, చెప్పేలా చెప్తే వింటారా అత్తయ్యని చెప్పి నాతో వచ్చేది. ఇది వల్ల నేను కడుపులో వాడి మీద చేసి ప్రహ్లాదతో చెప్పినట్టుగా అట్లా చెప్పేదాన్ని మా కోడలు పడుకున్నప్పుడు పట్టడం. ఆ ప్రభావం నాకు పత్రి సార్ లాగే ఒక మనవడు కావాలనుకున్నప్పుడు, అంటే వాడు మనవడు ఉన్నాడు పక్కన చిన్నపిల్లడు, వాడికి అన్నం తినిపిస్తుంది, మా అబ్బాయి కోడలు కూర్చున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారంట. అంటే అంటే అక్కడ ఒక యోగి ఉన్నాడు, మా అబ్బాయి యోగి, ఇప్పుడు శాఖాహారి అయిపోయాడు వాడు కూడా. అంటే ఇక్కడ ముందు ముందు భవిష్యత్తు సార్కు తెలుస్తుంది. మా మనవడు కూడా ఉన్నాడు అక్కడ, పుట్టినవాడు ఎవడో సామాన్యుడు కాదు, అక్కడ పక్కన వచ్చి కూర్చున్నారంట. నేను ఎక్కడ సంతోషపడిపోతాను అనేసి, అది ఏమైపోతానో ఆనందంలో బాధలో తట్టుకోలేం కదా, కొంచెం షాక్ అవుతాం కదా. అట్లా వద్దమ్మా ఏమీ నువ్వు ఎక్కువ ఎగ్జిట్ అవ్వకని చెప్పి ఆ విషయం చెప్పాడు. ఆ తర్వాత అన్నం తింటుంటే పక్కన కూర్చొని సాంబార్ వడ్డిస్తుంటే సారు వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోమని వీడికి వడ్డించారట. అసలు చూడండి, మన శక్తి సరిపోయినప్పుడు మనం కోరుకుంటే నిజంగా మనకి ఎలా సహాయం చేస్తారు అనేది ఇది గుర్తొచ్చింది అనమాట నాకు. చూడండి వాడికి తెలియదు, నేను ముందే అనుకున్నాను, కానీ అదే జరిగింది. అప్పుడు మన ఎప్పుడన్నా సహాయం అలాగా చేస్తూ ఉంటారట. చూడండి ఎంత బాగుంది కదా ఇది. అయితే అవసరమైనప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఆత్మ మార్గదర్శకం చేయగలిగినంత చేస్తారు. వారు భూలోకంలోని ఆత్మలకు మార్గదర్శకంగా ఉండే ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. మనకు మార్గదర్శకంగా ఉండడానికి అక్కడ ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారంట. అలాగే జీసస్ కానీ, బ్రహ్మం గారు కానీ, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వాళ్ళందరూ కూడా అంతే కదా. అలాగా దేవదూతలాగా వచ్చిన సదాత్మలు అనమాట. మనల్ని మంచి మార్గంలో ఎవరైతే మంచిని కోరుకోవాలి, మారాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ ఇట్లా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. కాబట్టి మనము ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రలోభాలకు లోనవుతానేమో అని అనుకోవక్కర్లేదు. కాబట్టి మనకి మంచి మార్గంలో ఉన్నాం, లోక కళ్యాణం చేసే మార్గంలో, గురువు యొక్క మార్గంలో ఉన్నాం కాబట్టి మనకి ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మనం ఏం భయపడక, వాళ్ళకి భగవంతుడి యొక్క అనుమతి పొంది ఉండి మనకి సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా వారు నేర్చుకుని పరిణితి సాధిస్తూ ఉంటారంట. అంటే మన కోసమే కదా, ఉన్నతి కోసమే కదా, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కదా. అట్లా చూడండి, ఒకసారి శివుడి కదా మనకు తెలుసు కదా, అందరు మునులు ఋషులు అందరూ వచ్చి ఆయన అడుగుతారు ధ్యానంలోంచి లేచి, ఏంటి మీరందరూ ఇట్లా వచ్చారు అని అన్నప్పుడు, మేము మిమ్మల్ని చేరుకోవడానికి ధ్యానం చేస్తున్నాం, మరి మీరు ఎందుకంటే నాకన్నా పైన ఇంకొకళ్ళు ఉంటారా అని అంటారు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు కూడా
ఇలాంటి మనకు సహాయం చేస్తూ అనే ఈ భాగంలో నేర్చుకుని పరిణితి సాధిస్తూ ఉంటారట ఉన్నత సదాత్మలు కూడా. కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతర వివేకవంతులైన ఆత్మల్ని సంప్రదించి సలహా తీసుకుంటారంట వాళ్ళు. చాలా మంది భూలోకంలో ఒంటరిగా ఉన్నామనుకుని బాధపడుతూ ఉంటారు కదా, అందుకని ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నాము. చూడండి, చాలా మంది అనుకుంటారు కదా సలహా కోసం ఎవరిని అడగాలో తెలియట్లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు కానీ ఈ అంతరాత్మ మనసు మనం కనుక ఇంప్రూవ్ చేసుకుంటే, దేవుణ్ణి ప్రార్థిస్తే ఆత్మ మార్గదర్శకం నుంచి సహాయం కోరచ్చు. ఈ మార్గదర్శకత్వం మీకు ఎలా లభిస్తుందో చూసి ఆశ్చర్యపోతారు. మరీ ముఖ్యంగా మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేగలిగే శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఇంత లాభం ఉంటుంది అనమాట ధ్యానం చేసే వాళ్ళకి, మంచి మార్గంలో ఉండే వాళ్ళకి. కాబట్టి ఎవరు కూడా మనం ఒంటరిగా ఉన్నాం, మనకి ఎవరు లేరని బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఓకేనా? మరి భూలోకంలోని ఆత్మకు ఆత్మలోకంలోని కవల ఆత్మ మార్గదర్శిగా ఉండగలదా అనేది రేపు చూద్దాం. ఓకే మేడం.